హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సంక్రాంతి స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ అయితే పూరి, చికెన్ కర్రీ, మధ్యాహ్నం లంచ్లోకి బగారా రైస్ చేశాను. అది ఎలా చేశాను ఏంటి అనేది ఈరోజు అయితే మీతో పంచుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఈ చికెన్ అయితే పల్లెటూరు స్టైల్లో వండుతున్నాను. మొత్తం వంటలన్నీ పల్లెటూరు స్టైల్లోనే చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా పల్లెటూరు అమ్మాయినే కాబట్టి అచ్చమైన పల్లెటూరులో చికెన్ కర్రీ, బగారా రైస్, పూరి ఎలా చేస్తారనేది ఇప్పుడు నేను చూపిస్తాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అప్పటికప్పుడుకి దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు దంచేసిన అల్లం వెల్లుల్లి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్కి పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వాసన వస్తుంది, పచ్చి వాసన. అందుకనే పసుపు కూడా కొంచెం 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోండి. అప్పుడు దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. చికెన్ ఇందులో వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్, ఇవన్నీ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్ ముక్కలకు పట్టేదాకా మంచిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా, మొత్తం ఎంత బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దాకా మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చూసాం కదా, కొంచెం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనము ఇంకొంచెం అయితే కలుపుకోవాలి. కింద అడగంటకుండా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కారం, అంటే స్పైసీని బట్టి నేను ఇందులో 2 కారాలు వేసాను. ఒకటి ఇంట్లో కారం, ఒకటి బయటి కారం. అంటే ఇంట్లో పట్టించిన కారం కొద్దిగా వేసాను, కొనుక్కొచ్చిన కారం కొద్దిగా వేసాను. ఎందుకంటే ఇలా వేయడం వల్ల గ్రేవీ అనేది మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం మొత్తం కలిసేదాకా చికెన్ని కలుపుకోవాలి. ముక్కలో కలుపుకోవాలి. ఇప్పుడు నేను బయట కారాన్ని వేసాను. ఇది కొనుక్కొచ్చిన కారం లైట్గా వేసాను. ఇలా వేసిన తర్వాత ఈ కారం ముక్కలకు పట్టేదాకా కలుపుకోవాలి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇందులోకి పూరీ చేసుకుంటాం కాబట్టి గ్రేవీ కూడా వస్తుందన్నమాట. చూసారా, మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రేవీ అయిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోండి. మొత్తం ఇలా కలుపుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీ వస్తుంది చూడు, ఈ గ్రేవీ వచ్చిన తర్వాత పూరీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు పూరీ చేస్తున్నాను. పూరీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, పొంగిందనమాట. ఎప్పుడు చేసినా సతకపోయేది, ఈసారి చేస్తే చూడండి ఎంత చక్కగా పొంగింది.
ఇప్పుడైతే నాకైతే పూరి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్లోకి బగారా రైస్ అయితే చేస్తున్నా. అది ఎలా చేస్తాననేది ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత బగారా సామాన్ అన్ని లవంగాలు, దాల్చిన చెక్క, మొగ్గ, యాలకులు, ఆకు అన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. అలానే కొన్ని జీడిపప్పులు కూడా వేసాను నేను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర రెండు వేసుకొని ఒక్కసారి బాగా కలపాలి. నేను ఈ బగారా రైస్ అయితే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ అయితే పోసాను. పోసిన తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇది మరుగుతున్నప్పుడు దీంట్లో కొంచెం కస్తూరి మేతి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఇది మసిలిన తర్వాత దీంట్లో రైస్ అయితే వేసాను. చూడండి, రైస్ వేసిన తర్వాత ఒక 2-3 సార్లు కలిపెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని చూస్తే చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా వచ్చింది పుల్లలు పుల్లలుగా. ఇందులోకి చికెన్ కర్రీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ రెడీ అయింది, చికెన్ రెడీ అయిందిగా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వేడి వేడి రైస్, చికెన్ కర్రీ, బగారా రైస్, చికెన్ కర్రీ. టేస్ట్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ సంక్రాంతి స్పెషల్ రోజు మీరు ఏం వంటలు చేశారో నాకు కామెంట్ అయితే చేయండి. అలానే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీగా ముందుగా మీ అందరికీ ఒక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. చికెన్ కర్రీ బగారా రైస్ టేస్ట్ సూపర్గా ఉంది. ఈ పల్లెటూరు స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.